నమస్తే అండి. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఈ మహోన్నతుడు అనగా, సంపూర్ణ శరణాగతి ద్వారా మనోనేత్రాలతోటి మానవుడు కనేటువంటి కుమారుడే ఈ మహోన్నతుడు. ఏమండి, మహోన్నతుని చాటున నివసించేటువంటి వాడు ఎవరంటే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడే. ఎవరు ఈ సర్వశక్తుడు అనగా, మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి ఆజ్ఞ లేదా దీపము లేదా వాక్యము. ఎప్పుడైతే లోకముతో వ్యభిచరిస్తున్నటువంటి మానవుడి యొక్క ప్రాణము సంపూర్ణ శరణాగతి ద్వారా ఆజ్ఞను గైకొన్నప్పుడు లేదా ఆజ్ఞయందు విశ్రమించినప్పుడు, ఇట్టి ఆపత్కాలంలో ఇట్టి చీకటి యందు ఒంటరైనటువంటి మానవుడి యొక్క మనస్సుకు ఆ సర్వశక్తిమంతుడే మహోన్నతునిగా అనగా క్రీస్తుగా దర్శనమవుతాడు. మానవుడిలోనే ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు యుక్త కాలమున తనను తాను బయలుపరుచుకునేటువంటి స్థితిలో మహోన్నతుడిగా వ్యక్తమవుతాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీలో ఉన్న దీపమే నిన్ను వెలిగించే క్రీస్తై ఉన్నది. ఇక్కడ దీపము అనగా దేహ స్వభావమును పడద్రోయగలిగినటువంటి సర్వశక్తిమంతుడే. ఈ సర్వశక్తిమంతుడు దైవీ స్వభావములోనికి నిన్ను ఉద్ధరించుటకు మహోన్నతునిగా నీ మనస్సుకు ఆశ్రయమవుతుండడం గమనించగలరు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైనటువంటి మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.